అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాలని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళను కూడా మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. అన్న సంతాన ప్రాప్తిరస్తు మూవీ చూసాను నిజంగా. అంటే సినిమా అయితే చాలా మెసేజ్ మూవీ భయ్య నిజంగా. అంటే చాలా సినిమాలు ఈ మధ్యకాలంలో వచ్చాయి, కానీ మెసేజ్ ఉన్న సినిమాలు అక్కడక్కడ వస్తుంటాయి భయ్య నిజంగా. ఈ సినిమా ప్రతి ఒక్క మొగళ్ళు చూడాలి, ఎందుకంటే స్ట్రెస్ ఫీల్ అయిపోయి జాబులు పొద్దున్న సాయం దాకా జాబులు చేసి ఇది చేసి అది చేసి, అంటే మనకున్న ఏంటంటే డబ్బు సంపాదిద్దామన్న ఆలోచనతో ఉంటూ ఉంటాం. కానీ ఏంటంటే మెయిన్ మనం పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టడం చాలా కష్టం. పిల్లలు అనేది అంటే మన సెక్స్ యూజువల్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో సంతానం అనేది లేకపోతే జనాలు చాలా చిరాకు, మన కట్టుకున్న పిల్లలే మనల్ని చిరాకుగా చూస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి, అబ్బాయిలు అయితే ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే చాలా మెసేజ్ ఉన్న సినిమా భయ్య నిజంగా. అంటే మగవాళ్ళు ఖచ్చితంగా చూడాలి. సంతానం అంటే స్పామ్ కంటే తగ్గిపోవడం లేదంటే పెరగడం అనేది ఈ మధ్య చాలామంది చెప్తుంటే విన్నాను. మన భారతదేశంలోనే స్పామ్ కౌంట్ పెరిగి హాస్పిటల్స్ లేదంటే ఇంకోటి మన భారతదేశంలో అధికంగా పిల్లలు పుట్టి భారతదేశం మందే అయింది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ స్పామ్ కౌంట్ తగ్గిపోవడం నిజంగా. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది భయ్య. ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు చూడాలి, ఎందుకంటే పోషకాహారం లేకుండా లేదంటే ఏది పడితే తినేసి సిగరెట్లు కాల్చేసి మందు తాగేసి పెళ్ళికి ముందు ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు సంతానం లేకుండా పెళ్ళి అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ పడుతూ ఉంటారు. సో ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు మొగలే చూడాలి మెయిన్లీ, ఎందుకంటే మనమే సిగరెట్లు మందు ఇవన్నీ కాలుస్తూ ఉంటాం కాబట్టి. సో దానివల్ల సంతానం అనేది చాలా ఇబ్బంది అవుద్ది, స్వాంగుడు కూడా తగ్గిపోద్ది. సో ఈ మెసేజ్ ఉన్న మూవీ చూసుంటే మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అన్నీ కూడా ఇందులో అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మగవాళ్ళు ఖచ్చితంగా వాచింగ్ ద థియేటర్స్. నేనైతే 5.5 భయ, ఎందుకంటే మగవాళ్ళకి సంబంధించిన మెసేజ్ ఉంది కాబట్టి 5.5 వేస్తా భయ. సంతాన ప్రాప్తి చేస్తాను. చాలా సంవత్సరాల తర్వాత చాలా కాలం తర్వాత ఒక బొమ్మరిల్లు టైప్ మూవీ చూసానని దానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ మూవీలో ఎస్పెషల్లీ చెప్పుకోదగ్గది ఏంటంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. ఇప్పుడు మన రియల్ లైఫ్లో చాలామంది ఏం చేస్తున్నారంటే స్ట్రెస్కి ఫీల్ అయిపోయి సంసారానికి దూరంగా ఉంటున్నారు. సో చాలామంది పిల్లల్ని మిస్ అవుతున్నారు. డైరెక్టర్ గారు స్పెషల్ ఏం చూపించారంటే వాటి వల్ల ఇబ్బందులు ఏంటి, ఫ్యామిలీలో ఎలాగ ఇద్దరు లవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు చెరో జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయక ఈ స్పర్మ్ అన్నది తగ్గిపోతుంది చాలామందికి. అది చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ పరంగా కానీ ఇంకా హైలైట్ అని చెప్పుకోవాలి మూవీ. ఇంకా నెక్స్ట్ ఇందులో విజువల్ పరంగానే నెక్స్ట్ హీరోయిన్ కూడా చాలా మూవీలు చేసింది ఆవిడ. ఆవిడ గురించి చెప్పుకోకలేదు. ఇంక హీరో గారు కొత్తగా అయినా సరే చాలా బాగా చేశారు మూవీ ఇది. ఈ మూవీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి, సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. అందరూ వచ్చి తప్పకుండా చూడదగ్గ మూవీ. శుభమస్తు సంతాన ప్రాప్తి రస్తు. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. సంతాన ప్రాప్తి రస్తు సినిమా చాలా కొత్తగా ప్లాట్ మీద రన్ అవుతుంటుంది అనమాట. అంటే స్పర్మ్ కౌంట్ తగ్గడం వల్ల ఏ రకంగా పిల్లలు పుట్టలేకపోతున్నారు, ఈ మధ్యలో యూత్ ఫోన్లకు అడిక్ట్ ఎక్కువ అవడం వల్ల, సిగరెట్ ఎక్కువ తాగడం వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది అన్న మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది. చాలా అద్భుతంగా అనిపించాను నిజంగా. అన్నం లేసం కర్రీ ఈ సినిమాకి ప్రాణం పోసం పోయే చాందిని చౌదరి ఎంత బాగుంది సినిమా, అంత గ్లామరస్ అనిపించింది. చాలా మంచి అవుట్పుట్ సినిమాకి అందించారని చెప్పుకోవచ్చు. నిజంగా వచ్చే విక్రాంత్ రెడ్డి హీరోగా నటించడం జరిగింది. చాలా అద్భుతంగా, చాలా డిఫరెంట్గా, చాలా ఎనర్జెటిక్గా సినిమాని తీసుకెళ్ళడం చాలా బాగా అనిపించింది. మంచి విజువలైజేషన్ చాలా కొత్తగా అనిపించింది. సంతాన ప్రాప్తి రస్తు మీకు కూడా చాలా అంటే చాలా ఫన్ ఉంది ఈ సినిమా. ఒక రియల్గా జరిగిన సిచ్యువేషన్ని తీసుకోండి. అంటే ఇప్పుడున్న జెన్జీ బ్యాచ్లో అందరికీ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని అంత రియలిస్టిక్గా చూపించడం, ఎమోషనల్ డ్రైవ్, ఫ్యామిలీస్ మధ్య గొడవలు, వీటన్నిటిని చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. ఎందుకంటే ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలి కదా మనం కూడా, మరి మనకు కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయేమో, జాగ్రత్త పడదాం అనే థాట్ వచ్చింది నాకు. ఇందులో మెయిన్గా మాట్లాడాల్సింది యాక్టింగ్. చౌదరి గారు, చాందిని చౌదరి గారు వేరే లెవెల్ అనిపించింది నాకు, చాలా బాగా అనిపించింది. ఇంకొకటి విక్రాంత్ అన్న ప్రీవియస్ మూవీస్లో ఏదైతే చేశాడో, ఏదైతే మిస్ అయిందో అది ఈ సినిమాలో చేశాడు. చాలా బాగా అనిపించింది. చాలా ఎంత ఎంజాయ్ చేశాను అంత ఎంజాయ్ చేసాం. తరుణ్ భాస్కర్ గారు, అభయ్ అన్న, ఇంకా మన వెన్నెల కిషోర్ గారు వగేరా అందరూ ఉమ్మేశారు. అసలు చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది. స్టోరీ మన అందరికీ తెలిసిన స్టోరీ కూడా చాలా ఎంగేజింగ్గా ఉంది. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. అన్న సంతాన ప్రదర్శన సినిమా ఎట్లా అంటే ఇప్పుడు యువత మొత్తం చెడుదారిలో పోతుందన్న, గంజాయి గుట్కా సిగరెట్ అని చెప్పేసి ఈ ఫోన్లోనే ఉన్నాయి, చెడు అలవాట్లు అన్నీ ఫోన్లోనే ఉన్నాయి అన్న. మొత్తం జీవితాన్ని నాశనం చేసేది ఇదే. ఆఖరికి పెళ్ళిళ్ళు చేసుకున్నాక పిల్లలు కూడా పుట్టనే కూడా చేస్తుంది ఇది. దీని రేడియేషన్ వల్ల స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోయి
ఎక్కడ పిల్లలు కాకపోతున్నారు. రోజు కాగానే ఇంట్లో స్పెండ్ చేయకుండా బార్లల్లా లేకుండా వైన్ సెట్టింగ్లల్లా ఆడనే యువత ఎక్కువ స్పెండ్ చేస్తుంది. ఇవన్నీ పక్కకు వాడేయండి. సంతోషంగా మంచిగా పిల్లల్ని కనండిరా బాబు. పెళ్లి చేసుకొని 16 గంటలు 18 గంటలు డ్యూటీల కాడ ఉండి దోస్తులతో తిరిగితే ఏమొస్తుంది. మంచిగా పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి. మంచి యువతకు కానీ ఫ్యామిలీకి కానీ మంచి మెసేజ్ సినిమా ఇది. లాస్ట్ 10 నిమిషాలు అయితే మంచి మెసేజ్ ఇచ్చింది సినిమా సంతాన ప్రాప్తిరస్తు. మంచిగా ఉండండిరా బాబు. మీరు చెడు అలవాట్లని మానుకోండి, పిల్లల్ని కానండి. అప్పట్లో చూడండి, అప్పట్లో ఉన్నోళ్ళు 1 డజన్ మందిని తీసిరు. ఇప్పుడు పెళ్ళి 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటారు, ఎక్కడ పిల్లలే లేరు. ఎందుకు? అది మన వల్లనే మనోళ్ళే చెడు వ్యసనాలకు అలవాటు అయ్యి మనోళ్ళే చెడగొట్టుకుంటున్నారు తప్పితే వేరే ఎక్కడ లేదు. సినిమా మంచి మెసేజ్ ఉన్నది. సంతాన ప్రాప్తిరస్తు చూడండి. బాగుంది బ్రో. సంతాన ప్రాప్తిరస్తు చూసాను బ్రో. బాగుంది బ్రో సినిమా. మంచి పాయింట్ తీసుకున్నారు. ఇప్పుడు జనరేషన్లో కావాల్సిన పాయింట్ తీసుకున్నారు. చాలా బాగా చెప్పారు. చాందిని చౌదరి యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. అలాగే తీసుకున్న పాత్రలు అందరూ చాలా బాగా చేశారు. సినిమాలో చాలా బాగా అనిపించింది. ఇక్కడ బోర్ లేకుండా మంచి హాయిగా చూసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్లో కొన్నిసార్లు కొన్ని టైమింగ్స్లో నవ్వుకున్నాం. తరుణ్ భాస్కర్ కూడా చాలా బాగా చేశారు. ఈ రోల్ బాగా పర్ఫెక్ట్గా సూట్ అయింది. చాలా బాగా అనిపించింది సినిమా. ఎక్కడ బోర్ కొట్టకుండా మనకు ఒక కాన్ఫ్లిక్ట్ ఏదైతే చెప్పాలనుకున్నా సినిమా చాలా బాగా చెప్పారు. అది మాత్రం బాగా నచ్చింది. ఇప్పుడు ఉన్న జనరేషన్లో తప్పకుండా చూడాల్సిన సినిమా అంటే ఇలాంటి ఒక సినిమా తీసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. రేటింగ్ 3 బ్రో. థ్యాంక్ యూ. సినిమా వచ్చి చాలా బాగుంది. అంటే నా పరంగా నేను చెప్తున్నా, సినిమా చాలా బాగుంది. చూడండి, మీ దగ్గరలో ఉన్న థియేటర్లో చూడండి. ఈ తరం జనరేషన్కి ఈ సినిమా చాలా అవసరం అన్న. ఇప్పుడున్న జనరేషన్ ఈ ప్రాబ్లం తోటి చాలామంది బాధపడుతున్నారు అన్నట్టు నాకు ఐడియా ఉంది. చూస్తున్నాను కదా, యూట్యూబ్లో మొత్తం అవగాహన ఉంది. మా రిలేషన్స్ కూడా బాధపడుతున్నారు అన్నట్టు. ఈ సినిమా చాలా బాగుందని నేను అనుకుంటున్నాను. ఏం నచ్చింది సినిమాలో మీకు? ఈ పిల్లలు పుట్టడం ఎట్లా బాధపడతారో పుట్టకపోతే దానికి సంబంధించిన సినిమా, దాని గురించి తీసారు. మొత్తం ప్రాబ్లం కూడా దీన్ని కామెడీగా చేసి అంటే నవ్వుకొని ఇచ్చారు. బాధపడకుండా ఈ సినిమా చూసిన వాళ్ళు అలాంటి ప్రాబ్లం ఈ సినిమా చూస్తే హ్యాపీగా ఉంటారని నేను నా యొక్క విన్నపం.